హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షంలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. యాక్చువల్లీ లాస్ట్ వీక్ తగ్లైట్ మూవీ చూడాల్సింది, బట్ చూడలేకపోయినా. మా ఏరియాలో తగ్లైట్ మూవీ రిలీజ్ కాలేదు. అది కూడా కమల్ హాసన్ గారి వల్లే. ఆ కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే. నేను బేసిక్గా బెంగళూరులో ఉన్నా, అందుకు సినిమా ఇక్కడ రిలీజ్ కాలేదు, మూవీ చూడలేకపోయినా. బట్ ఓటీటీలో వచ్చాక ఖచ్చితంగా మూవీ చూస్తాను. బయట ట్విట్టర్లో, ఇన్స్టాలో చూస్తున్నారు కదా, మూవీ ఏమంతా చాలా దారుణంగా ఉందన్నారు. బట్ స్టిల్ ఓటీటీలో వచ్చాక చూసి మీకు రివ్యూ చెప్తా, ఎందుకు అంత దారుణంగా ఉందో మూవీ గురించి అని. యా, నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ ఈ వీకైనా మన పీకే గారి మూవీ రిలీజ్ అవుతుంది అనుకున్నా, హరిహర వీరమల్లు. కానీ అది కూడా రోజు రోజుకి పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. అక్కడ ఇక్కడ మళ్ళీ థియేటర్కి కూడా రావట్లేదు. మేబీ ఆ సినిమా ఇంకా ఓజీతో పాటు రిలీజ్ చేయాలేమో. లైక్ ఓజీ పార్ట్ 1 పెట్టేసి, ఐ మీన్ ఫస్ట్ హాఫ్ అంతా ఓజీ వేసి సెకండ్ హాఫ్ అంతా హరిహర వీరమల్లు మూవీ వేయాలి. అప్పుడు కానీ ఆ మూవీ థియేటర్లోకి వస్తుందో రాదో కూడా తెలియదు. బట్ స్టిల్ చూడాలి. ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఆ మూవీకి వెళ్ళి ఆ మూవీ అప్డేట్, ఆ మూవీ రివ్యూ ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లైక్ పాస్ట్ ఒక 2 to 3 years నుంచి నేను నా ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. లైక్ ఒక 2 years బ్యాకే మొత్తం ఒక బ్రాండ్, ఒక నేమ్ తీసుకుని ఆ నేమ్తో GST అన్నీ ఫిల్ చేసేసి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చేశాను. బట్ అప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నా, బట్ స్టిల్ స్టార్ట్ చేయలేకపోయా. బట్ ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేశాను మొత్తం కంప్లీట్గా. మా బ్రాండ్ నేమ్ వచ్చేసి వింగ్ మ్యాన్ క్లాతింగ్. బేసికలీ మొత్తం మేము ప్రస్తుతానికి టీషర్ట్స్తో స్టార్ట్ చేస్తున్నాం, ఓవర్ సైజ్ టీషర్ట్స్. దట్ ఒక 5 టైప్స్, 5 డిఫరెంట్ కలర్స్ టీషర్ట్స్తో ట్రై చేస్తాను. ఇప్పుడు మొత్తం ప్రొడక్షన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అది షిప్పింగ్కి వచ్చేసింది. ఒక్కసారి మాకు మా దగ్గరకు మొత్తం కంప్లీట్ స్టాక్ వచ్చేస్తే మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో లాంచ్ చేసేస్తాం మొత్తం వింగ్ మ్యాన్. ఆఫ్టర్ దట్ వింగ్ మ్యాన్ క్లాతింగ్లో ఇంకా మీరు ఏమేమి చూడొచ్చు అంటే, ఇప్పుడైతే ప్రస్తుతానికి టీషర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్స్ ఈ హోప్ఫుల్లీ అంతా బాగా జరిగి ఈ టీషర్ట్స్ మ్యాక్సిమం సేల్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వెంటనే స్టాక్ మేము మళ్ళీ తెప్పిస్తాము. ఈసారి వచ్చేసి హుడ్డీస్ తెప్పిస్తాము, జిప్పర్ హుడ్డీస్ అండ్ నార్మల్ హుడ్డీస్. ఇవి ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత డెనిమ్ షర్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. స్టార్టింగ్ మేము ఓన్లీ డెనిమ్ షర్ట్స్ మీద వెళ్ళాలనుకుంటున్నాం. లైక్ నార్మల్, డిఫరెంట్ షర్ట్స్ కాకుండా ఓన్లీ డెనిమ్ క్లాత్ షర్ట్స్ మీద మేము ఫోకస్ చేయాలి. అందరూ మా వింగ్ మ్యాన్ క్లాతింగ్ బ్రాండ్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నాకున్న సబ్స్క్రైబర్ చాలా తక్కువ, జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి. టోటల్ నా సబ్స్క్రైబర్స్ 181 సబ్స్క్రైబర్స్. 181 సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేసినా అది చాలా బెటర్ ఉంటుంది. లైక్ అంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేసినాం మా వింగ్ మ్యాన్ క్లాతింగ్ని, అది మాకు చాలా ప్లస్ అవుతుంది. బేసికల్లీ నేనైతే ఒకటి ప్రామిస్ చేయగలుగుతున్నాను వింగ్ మ్యాన్ క్లాతింగ్ నుంచి. మీరు పెట్టే ప్రైస్కి, నేను ఇచ్చే క్వాలిటీకి ఖచ్చితంగా మోర్ దాన్ 30 ఉంటుంది. మీరు సపోజ్ మీరు ఇప్పుడు 500 పెట్టి ఒక టీషర్ట్ కొంటుంటే ఆ 500 కంటే ఎక్కువ క్వాలిటీ నేను ఖచ్చితంగా ఇస్తాను. అదైతే ప్రామిస్ పక్కా. అందులో అయితే నో డౌట్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇది అందుకే ఇక్కడ ముందు జాగ్రత్తగా వింగ్ మ్యాన్ క్లాతింగ్ అని కూడా వేయించా ఈ పోస్టర్స్తో పాటు. ఈ పోస్టర్స్ ఇవన్నీ రీసెంట్గానే వేయించా, యూట్యూబ్ కోసమే, రివ్యూస్ కోసం. బ్యాక్గ్రౌండ్ ఏది పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ పోస్టర్స్ ఐడియా వచ్చి ఇలా పోస్టర్స్ వేయించి అందులో నా బ్రాండ్ కూడా ప్రమోట్ చేసుకుందాం అని చెప్పి వెనకలా నా బ్రాండ్ కూడా ఒక పోస్టర్ వేయించా. హోప్ఫుల్లీ అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్.